వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్న కారణంగా తనను చంపాలని చూశారని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. తనపై ఏ కేసు పెట్టారో చెప్పకుండా విచారణకు పిలిచేవారని, ఐఏఎస్లు ఇంతగా దిగజారిపోయి ప్రవర్తించడం తన ఉద్యోగ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. తనపై కేసు పెట్టడమే కాకుండా విచారణ పేరుతో కుటుంబ సభ్యులను సైతం తీవ్రంగా వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి చుట్టూ పోలీసులను మోహరింపజేశారన్నారు. తన కుటుంబాన్ని వేధించిన పోలీసు అధికారులు రావి సురేష్ రెడ్డి, భాస్కరరావులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే తనను చంపాలని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులను ఆదేశించారంటూ ఆయన ఆరోపించారు. సంవత్సరం 2023 జనవరి 19వ తారీఖు నాడు ఉద్యోగులకు రావాల్సిన హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు సక్రమంగా జరగటం లేదని, వాటి విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, ఉద్యోగుల సొమ్ముని వారి అనుమతి లేకుండా 500 కోట్లు దొంగతనం చేశారని, అదే రకంగా జీతాల నుంచి డిడక్ట్ చేసినటువంటి సిపిఎస్ సొమ్ముని జమ చేయకుండా వాడేసుకున్నారని, రాజ్యాంగంలోని 266వ అధికరణ కింద వైలేట్ చేసి జీపీఎఫ్ డిపాజిట్ అక్యూములేటెడ్ సొమ్మును అక్కడ లేకుండా చేసేశారు 12,000 కోట్ల రూపాయలని వివిధ అంశాల మీద గవర్నర్ గారికి నివేదిస్తే, తెల్లారి జనవరి 20వ తారీఖు నుంచి ప్రభుత్వం నన్ను, నా కుటుంబాన్ని, నా నేతృత్వంలో ఉన్నటువంటి సంఘాల వ్యవస్థని, నాతో కలిసి ప్రయాణం చేస్తున్న నా మాతృశాఖ సహచరుల్ని ఊచకోత కోసినటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నా. ఎంత దుర్మార్గం చేశారంటే, నా మీద ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తే నేను వారికి దొరకకపోతే కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరీకం, ఒక సంవత్సరం అయింది. నా కుటుంబాన్ని, నా ఇంటి మీద జూన్ 21, 22వ తారీఖు నా భార్య, కూతురు, 2 ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటి మీద 2 రోజుల పాటు అర్ధరాత్రి 10 సాయంత్రం సన్సెట్ తర్వాత ఆడవాళ్ళను ఇంట్లో విచారించుకోవడం నిబంధనలు ఉన్నా అర్ధరాత్రి 2:30 దాకా నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి అసలు నా మీద పెట్టిన కేసు ఏమిటో ఈ రోజుకి చెప్పకుండా, ఏ చట్ట ప్రకారం ఆ వచ్చిన పోలీస్ అధికారి నా ఇంటికి తాళం వేసి సీజ్ చేసే అధికారం ఉందో బహిర్గతం కావాల్సి ఉన్నది. నా మీద పెట్టింది ఏసీబీ కేసా, క్రిమినల్ కేసా, ఆదాయానికి మించిన ఆస్తులు లేని కేసా, హైందవ బ్రాహ్మణ స్త్రీ నా భార్య మెడలో నల్లపూసలను కూడా తీయించాడు ఆ పోలీస్ అధికారి. అటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదని, ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగబద్ధమైన పరిపాలన రావాలని, అందుకోసం మా కుటుంబం ఎంతకైనా సాక్రిఫైస్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.